రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు. కాకపోతే ఒకప్పుడు ఇది అంతగా వెలుగులోకి వచ్చేది కాదు. సోషల్ మీడియా పుణ్యమా అని అన్ని న్యూస్లన్నీ వచ్చేస్తున్న తర్వాత, మీడియా వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల అభిమాన గణం అంతా కూడా ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసేలా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణాతి దారుణమైన ఓటమి తర్వాత కేవలం 11 సీట్లు మాత్రమే తెచ్చుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొంతకాలం కామప్పైపోయారు. ఆ తర్వాత ఆయన బయటకు వస్తున్నారు. ఈ మధ్య వరుస పర్యటనలో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని కూడా నింపుతున్నారు. పరామర్శ యాత్రల పేరుతో ఆయన తన పార్టీని పటిష్టం చేసుకోవడం మొదలుపెట్టారు. వాస్తవానికైతే 2019 నుంచి 24 వరకు ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగారు. అయితే ఈ సందర్భంగా అనేక పథకాలు అమలు చేశారు. పథకాల అమల్లో గొప్పతనాన్ని ప్రదర్శించారు. ఇక అందులో మాత్రం కోతలే ఉన్నాయని టీడీపీ నేతలు ఇప్పుడు విమర్శించారు. అయితే ఏవి ఏమైనా తన్ను గెలిపించేది తన సంక్షేమ పథకాలే అని జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ జగన్కి మాత్రం ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితం చేశారు ప్రజలు. ఇక అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపైన ప్రధానంగా దృష్టి సారించింది ప్రస్తుత ప్రభుత్వం. ఆ తర్వాత వరుసగా అరెస్టులకు పాల్పడడం ఇవన్నీ మనకు తెలిసిన కథా కమామిషే. అయితే ఇప్పటికీ వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు జైల్లోనే ఉన్నారు. ఒకప్పుడు జగన్తో ఉన్నవారు ఆ పార్టీని వీడి వెళ్ళిపోయారు. తనతో ఎవరు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తాను ఎప్పుడూ ఖచ్చితంగా నిలబడే ఉంటానని ఇప్పుడు ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన కొన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు పొగాకు రైతులను పరామర్శించారు. అయితే తాజాగా మామిడి రైతులను కూడా ఆయన పరామర్శించారు. ఇక ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా భారీగా క్యూలు కట్టేశారు. ఓవైపు పోలీసులు తక్కువ మందితో కార్యక్రమం నిర్వహించుకోవాలని చెబుతున్నా కూడా వైసీపీ నాయకులు మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా జన సమీకరణ చేయడం మొదలు పెడుతున్నారు. భారీగా వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావట్లేదు. ఇక వచ్చిన జనాలు ఊరుకుంటున్నారా? డాన్సులు వేయడం, గోలలు చేయడం, పోలీసులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పరచడం ఇవన్నీ చేస్తున్నారు. అయితే వారందరినీ కంట్రోల్ చేయాలంటే పోలీసుల వల్ల కావట్లేదు. ఇక కొన్ని వీడియోలు అయితే చాలా వైరల్ అయిపోతున్నాయి. ఈ వీడియోలు వైసీపీ అనుకూల వ్యక్తుల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిపోతున్నాయి. ఇక పోలీసుల వల్ల కాదు, కూటమి నేతల వల్ల కూడా కాదు, ఇది జగన్ బలం, జగన్కు ఉన్న ప్రజా బలం, 3 పార్టీలు ఏకమైనా సరే జగన్ను ఏమీ చేయలేరు అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. 11 స్థానాలు వచ్చినా సరే ఈరోజు ప్రజలంతా కూడా వైసీపీ అభిమానులే అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోలు, ఈ మీమ్స్, ఈ ట్రోల్స్ ఇవన్నీ కూడా చాలా స్థాయిలో ప్రజలు కూడా స్పందిస్తున్నారని. అయితే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళకి బాగా తాగించేసి వాళ్ళకి అనుకున్న హామీలన్నీ కూడా ఏదో ఒకటి గిఫ్ట్లో అలా ఇలా ఇచ్చేసి వీళ్ళని వాడుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది, అంటే ఇప్పుడు అది ప్రస్తుత ప్రభుత్వం వల్ల లేదంటే గత ప్రభుత్వం వల్ల అనేది పక్కన పెడితే కొంతమంది మాత్రం కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ జన సమీకరణ అంతా నిజమేనా? రియాలిటీని తలపిస్తోందా? కాదు, ఇది రియాలిటీ కాదు. వాళ్ళంతా జన సమీకరణకి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన వాళ్ళు కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు. సో వాళ్ళే వస్తున్నారు, వాళ్ళకే కొంచెం చొక్కేసి ఒక ముక్క పెట్టేసి ఎగిరిస్తున్నారని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.